హల్లెలూయా. నోరు లేవా అండి? ఉన్నాయా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ముందుగా మీ సంఘంలోనికి ఆహ్వానించిన అయ్య గారికి, ఈ సంఘానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అనుకోని రీతిగా మేము సుబ్లీలో కలిసినప్పుడు అన్నా ఖచ్చితంగా ఫస్ట్ వారం రావాలి. నాది యాక్చువల్గా ఇవాళ అక్కడ బంజర్ దగ్గర ఉన్నది నాకు ప్రసంగం. ఇవాళ ఎర్రగుంట పిహెచ్సి అక్కడ చేసిన ఎర్రగుంట సిఎస్ఐ చర్చిలో ఉన్నది. వాళ్ళు నిన్న ఫోన్ చేసి అక్కడికి రమ్మంటే నేను ఆల్రెడీ వాళ్ళకి మాట ఇచ్చాను, నేను రావడానికి చెప్పడం జరిగింది. అయితే దేవుడి ప్రణాళిక వేరు, మన ప్రణాళిక వేరు. ఆయన చిత్త ప్రకారం జరుగుద్ది తప్ప మన చిత్త ప్రకారం జరగదు అది. కనుక ఈరోజు ఈ చిన్న మందగా కూడుకున్న మనము దేవుడి సన్నిధానికి నడిపించి ఉన్నాడు. ఆయన ప్రణాళిక ఏమైందో మనకు తెలియదు అది. కనుక కొద్ది నిమిషాలు మనము దేవుని సవాక్యం విందాం. కొద్ది నిమిషాలు మీతో మాట్లాడని ఆశపడుతూ ఉన్నాం. అందరు తలలో వచ్చినట్టయితే చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానానికి వెళ్దాం. పరిశుద్ధుడా, 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 ప్రేమగలనైన జీవముగల తండ్రి, నీకే వందనాలు, స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఈ పరిశుద్ధ దినమున పునరుద్ధాన దినమున ప్రభాన తండ్రి, చిన్న మందగా చేరి నీ మందిరములో చేరి నేను ఆరాధించటకు, ఘనపరచటకు, మయంపరచటకు నాయన ఈ సమయానికి లెక్కలేని స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. వాతావరణాన్ని నీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభాన తండ్రి. అనేకమైన ఎండ తీవ్రతలు ఉంటుండగా ప్రభాన తండ్రి, నీ బిడ్డలైన ఎండ తీవ్రతలకు నాయన తట్టుకొని నాయన నీ సన్నిధానానికి వచ్చి ఉన్నారు ప్రభాన తండ్రి. ఆ బిడ్డలను కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు నాయన. ముఖ్య విశేషం నీ సేవకుని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డ నాయన ఆత్మల భారం కలిగి సేవ చేస్తుండగా ప్రభాన తండ్రి, ఆ బిడ్డను నాయన ఏరియాలో ఒక స్తంభముగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం. నీ అనేక ఆత్మల్ని సన్నిధానం నడిపించే కృపను ఆ బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇక్కడికి వచ్చిన బిడ్డను ప్రతి పేరును దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. సరే, మనం ఒక కొద్ది నిమిషాలు మన వాక్య ధ్యానానికి వెళ్దాం. ఈరోజు నా అంశము, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదను. ఎవరంటారు ఈ మాటలు? మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరిగదను. ఎవరు? సంఘముతోటి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సంఘం అంతా ఎవరి తట్టు తిరగాలన్నట? దేవుని తట్టు తిరగాలి. ఆ దేవుని తట్టు ఎప్పుడైతే మనం తిరుగుతామో అప్పుడు మనం ఎప్పుడైతే దేవుని తట్టు తిరుగుతామో ఆయన మన తట్టు తిరుగుతాడు. అది మరి దేవుడి తట్టు మనం తిరిగినట్టయితే మనకి ఏమేమి అద్భుత కార్యాలు జరుగుతాయి. ఏం జరుగుతాయి? దేవుని సన్నిధిలో మనం వచ్చినాము, విశ్వాసం కలిగి జీవిస్తున్నాము, దేవుని యొక్క వాగ్దానంలో మనం నడుస్తున్నాము. అలాంటి సిచ్యువేషన్లో దేవుడు మన జీవితంలో ఏ కార్యాలు చేస్తాడు? మనందరం ఇప్పుడు దేవుని తట్టు తిరిగి విశ్వాసంలో దేవుని సన్నిధిలోకి వచ్చి ఉన్నాము. మనందరం కూడా దేవుని తట్టు తిరిగినాము. మన జీవితంలో ఆయన ఏమేమి కార్యాలు చేస్తాడు ఆయన తట్టు తిరిగితే? చెప్పండి. ఆయన ముఖ్యంగా మనకు ఒక అద్భుత కార్యాలు చేస్తాడు. మొదటిది, కరుణించబడతాము. దేవుడి తట్టు మనం తిరిగితే ఆయన ద్వారా మనం కరుణించబడతాము. రెండవదిగా, క్షమించబడతాము. ఏంటంటే మనము దేవుని సన్నిధిలో మనం ఉంటే క్షమించబడతాము. తర్వాత మూడవది, బలపరచబడతాం. దేవుని సన్నిధికి ఎందుకు వస్తుంది? సంఘం ఎందుకు ఉంటుందని ఇంటి దగ్గర కూడా మనం ప్రార్థన చేసుకోవచ్చుగా. కానీ మందిరాన్ని ఎందుకు కట్టారంటే అది అందరం కూడా ఒక సమూహముగా చేరి అక్కడ దేవుని మనం ఆరాధించాలి. అందుకే ఇక్కడ ఏమంటున్నాడా? బలపరచడానికి ఈ సంఘం కూడా ఏర్పరచబడింది. తర్వాత నాలుగోది, మనము నెమ్మది పొందుకుంటాం. దేవుని సన్నిధిలోకి వస్తే ఏ ఎరుకులు కానీ ఇబ్బందులు కానీ ఏమి లేకుంటే మనము ఆ నెమ్మదిని కలుగజేస్తాం అన్నమాట. తర్వాత ఐదోది, మనకి ఏంటంటే దుర్నీతి నుండి మనము విడవబడతాము. అంటే దుష్ట శక్తుల నుండి కానీ సాతాన క్రియల నుంచి కానీ మనము విడుదల పొందుతాం. ఈ ఆరవది, పాపములు చేయకుండా మనము ఏం చేస్తాడు? దేవుడు గద్దిస్తాడు. ఈ అద్భుత కార్యాలు మనం జరుగుతాయి. ఎప్పుడు జరుగుతాడు? ఎప్పుడైతే మనము దేవుని సత్తు తిరుగుతామో అప్పుడే మనకు ఆయన ఆ కార్యాలు చేస్తాడు. మనం దేవుని తట్టు తిరగకుండా ఈ కార్యాలు మన జీవితంలో జరగాలంటే జరగవు. కనుక కొన్ని విపులంగా చూద్దాం. మనం అది దేవుని తట్టు మనం తిరిగితే ఏం జరుగుతుందో చూద్దాం. కీర్తన గ్రంథం 86వ అధ్యాయం 16 వచనం, 15-16 చదవండి. 86వ అధ్యాయము 15-16 వచనాలు చదవండి.
ప్రభువా, నీవు దయాదాక్ష్యములు గలవాడు దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపా సత్యముతో నిండిన వాడవు. నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము, నీ సేవకునికి నీ బలమును అనుగ్రహింపుము, నీ సేవకుల కుమారుని రక్షించుము. దేవుని నామ స్తోత్రం. హల్లెలూయా. ఇది దావీదు మహారాజు గారు యేసుక్రీస్తు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు ఆయన? దేవా, 16వ వచనంలో అంటున్నాడు, నా తట్టు తిరిగి నన్ను కరుణించుము. అంటే మరి ఎవరి తట్టు తిరగాలట? దేవుని తట్టు తిరగాలి. కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు, కానీ ప్రార్థనకు ప్రతిఫలం రావట్లేదు అనుకుంటారు. కారణం ఏంటంటే ఆయన ప్రార్థనకు ఒకసారి 2 రోజులకు రావచ్చు, 3 రోజులకు, నెలలు, సంవత్సరాలు కూడా ప్రార్థన ప్రతిఫలం రావచ్చు. కానీ ప్రార్థనకు మన ప్రతిఫలం రావట్లేదని చెప్పి దావీదు మహారాజు గారు ఒప్పుకున్నాడని. ఆయన ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉండు, ప్రార్థన చేస్తుంటాడు. కాబట్టి ఆయన నా తట్టు తిరిగము, నన్ను కరుణించుము. ఇంకా కింద ఏమంటున్నాయి ఆయన? నీ సేవకునికి బలమును అనుగ్రహించుము. బలం ఎప్పుడు వస్తుందండి మనకి? ఎవరైనా మన సంఘంలో అనారోగ్యంగా ఉన్నప్పుడు ఫస్ట్ ప్రథమ స్థానం ఎవరికి ఇస్తామంటే మనము డాక్టర్కి ఇస్తాం. ఆ డాక్టర్ దగ్గర పోయి మనం ఉన్నదంతా వాడుకొని మొత్తం చేసిన తర్వాత, డబ్బులను వదిలించుకున్న తర్వాత అప్పుడెప్పుడు దేవుడు గుర్తొస్తాడు, లేకుంటే అయ్యగారు గుర్తొస్తాడు. అయ్యా మాకు ప్రార్థన చేయమంటావు. కానీ దేవుడికి నువ్వు ప్రథమ స్థానం ఎక్కడ ఇస్తున్నావు? అందుకే ఇక్కడ ఏమంటుందంటే దావీదు మహారాజు గారు ఏమంటుందంటే, నీవు నా తట్టు తిరిగి నన్ను కరుణించుకుని సేవకునికి బలమును అనుగ్రహించము. మనం ప్రార్థన చేయాలి. దేవుని నాలో ఏమైనా బలహీనతలు ఉంటే ఆ బలహీనతలను తీసివేయి దేవా అని చెప్పి మనం మోకరించి ప్రార్థన చేయాలి. కన్నిటితో ప్రార్థన చేయాలి. ఏకాంతంగా మేడగదిలోకి వెళ్ళి ప్రార్థన చేయాలి. అప్పుడు మన ప్రార్థనకి యేసుక్రీస్తు తప్పకుండా ప్రతిఫలం దయచేస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక అదే కీర్తన గ్రంథంలో 119వ అధ్యాయంలో 132వ వచనం ఒకసారి తీయండి. 119వ అధ్యాయం 132. నీ నామమును ప్రేమించిన వారికి నీవు చేయదగినట్లు నా తట్టు తిరిగి నన్ను కరుణించుము. ఏమంటుంది అక్కడ? ఎవరైతే యేసుక్రీస్తు వారిని నిజమైన దేవుడిగా అంగీకరించి ఆయన తట్టు ఎవరైతే తిరుగుతారో దేవుడు వారిని కరుణిస్తా అంటున్నాడు. మనము కూడా యేసుక్రీస్తు మనం చూసిన వారిని చూడలేదు. అంటే చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. అదేవిధంగా యేసుక్రీస్తు వారి శిష్యులలో ఎంతమంది శిష్యులు అంటే యేసుక్రీస్తు వారికి 12 మంది శిష్యులు. ఆ 12 మంది శిష్యులలో ఒక శిష్యుడు నమ్మలేదు. ఎవరు? తోమా. ఆ తోమా యేసుక్రీస్తు వారు సిలువ వేసి పునరుద్ధానమైన తర్వాత ఆయన శిష్యుల మధ్యకు వచ్చినప్పుడు, మొదటిసారి వచ్చినప్పుడు ఆ తోమా లేడు. రెండోసారి ఏమంటే నేను యేసుక్రీస్తు శిష్యులు చెప్పినప్పుడు నేను వచ్చి యేసుక్రీస్తు వారి యొక్క ఎక్కడైతే గాయాలు ఉన్నాయో ఆ గాయాలు ఏలు పెట్టి చూస్తే తప్ప నేను నమ్మను అంటాడు. అప్పుడు రెండోసారి వచ్చినప్పుడు తోమా నువ్వెందుకు ఇంకా అభ్యంతరపడు, నాకు అడుగు చూడమంటాడు. అప్పుడు అంటే ఆయన ఏలు పెట్టి చూసేటప్పుడు నిజమే అంటే ఏంటి? ఆయన విశ్వాసం అంటే ఏంటంటే నేను ఖచ్చితంగా దేవుని చూడాలి, ఆ నమ్మకం అనేది మనకు కలగాలి. అంటే మనం ఏం చేయాలంటే మనం దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. ఇక తర్వాత రెండో దానికి వస్తే మనము క్షమించబడతాము. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనము విశ్వాసము, భయము, భక్తి కలిగి దేవుని సన్నిధానికి వస్తామో అప్పుడు అన్ని కూడా మనం ఏం చేస్తామంటే మనము క్షమించబడతాం దేవుని సన్నిధిలో. ఎలా క్షమించబడతాము? కీర్తన గ్రంథం 85వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదవండి. మా రక్షణకర్తవగు దేవా, మా వైపు తిరుగుము, మా మీద నున్న నీ కోపమును చాలించుము. దేవుని నామ స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క ఉగ్రతకి ఎవరు తట్టుకోలేరండి. ఆయన కోపాగ్నికి ఎవరు కూడా తట్టుకోలేరు. ఎందుకు ఇక్కడ దావీదు మహారాజు గారు ఏమంటున్నారంటే, అందుకని ఇక్కడ 85వ అధ్యాయంలో 4వ వచనంలో ఏమంటున్నాయని అక్కడ, మా రక్షణకర్తవగు దేవా, మా వైపుకు తిరుగుము, అప్పుడు మేము మీ వైపు తిరుగుతాము. రక్షణకర్త, మనం రక్షణ పొందాలంటే ఎన్ని విధాలుగా రక్షణ పొందుతూ ఉంది? మనం బాప్తిసం ఎన్ని విధాలుగా ఉంది? బాప్తిసం తెలుసా? బాప్తిస్మం, ముంచుడు బాప్తిస్మం, చిలకరించు బాప్తిస్మం, పరిశుద్ధాత్మ అభిషేకము. అంటే దేవుడి ద్వారా అభిషేకించబడతాం మనది. అందుకని ఇక్కడ మనము దేవుని సన్నిధిలో రక్షించబడాలంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుని యొక్క సన్నిధిలో మనం రక్షణ పొందుకోవాలి, బాప్తిసం తీసుకోవాలి, ఆయన శరీర రక్తంలో మనము పాలు పంచుకోవాలి. అలా ఎప్పుడైతే మనం పాలు పంచుకుంటామో
అప్పుడు మనము క్షమించబడతాము, మన పాపాలన్నీ కూడా తీసివేయబడతాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మూడో దానికి వస్తే మనము బలపరచబడతాము. ఎట్లా బలపరచబడతాం మరి దేవుని సన్నిధిలో? ఆయన తట్టు మనం తిరిగితేనే ఆయన మనల్ని బలపరుస్తాడు. ఏ విధంగా బలపరుస్తాడు? న్యాయాధిపతులు 6వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదవండి. 6వ అధ్యాయం 14వ వచనం. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి, మీ జ్ఞానమును చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింపుము, నిన్ను పంపిన వాడు నేనే కదా అని చెప్పెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యెహోవా అతని తట్టు తిరిగి, ఎవరి తట్టు? న్యాయాధిపతులలో దేవుని తట్టు ఎవరైతే ఉంటారో వాళ్ళ తట్టు తిరిగితే మనము కరుణించబడతాము, క్షమించబడతాము, బలపరచబడతాము. ఇప్పుడు గొలియాతు ఉన్నాడు, దావీదు ఉన్నాడు. దావీదు ఎంత చిన్నవాడు అండి ఆయన. గొలియాతు చాలా పెద్ద మహానుభావుడు, ఆజానుభావుడు. ఆ గొలియాతుని చంపాలంటే దావీదు చిన్నవాడు. ఆయనకు బలం ఇచ్చింది ఎవరు? మరి బలపరిచింది ఎవరు? దేవుడు. దేవుని సన్నిధిలో విశ్వాసం ఉంచింది కాబట్టి చిన్న ఒడిశాల తీసుకొని, రాయి తీసుకొని ఆయన కొడితే ఆయన చనిపోతా ఉంటాడు. అంటే దావీదు చేతిలో ఆయన చనిపోతా ఉన్నాడు. అంటే ఆ బలం ఎక్కడి నుంచి వచ్చిందని మనకి? దేవుడి నుండి వచ్చింది. దేవుడి నుండి ఆ బలం ఎందుకు వచ్చింది? మనము దేవుని తట్టు తిరిగిన కాబట్టి ఆయన మన తట్టు తిరుగుతాడు. అంటే మనకి ఏ అవసరతలు ఉన్నాయో ఆయన తీరుస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఇక 4వది నెమ్మదిని పొందుకుంటాం. కీర్తన గ్రంథం 71వ అధ్యాయం 21వ వచనం ఒకసారి తీయండి. 71:21. నా గొప్పతనమును వృద్ధి చేయము, నా తట్టు మరలి నాకు నెమ్మదిని కలుగ చేయము. దావీదు మహారాజు గారు ఏమంటున్నాడు ఇక్కడ? నెమ్మది అంటే ఆయన ఇరుకులు, ఇబ్బందులు, మనకు బాధలు, శోధనలు. ఎందుకంటే మనం యేసుక్రీస్తు వారిని మొదటగా నమ్ముకున్నప్పుడు అనేకమైన ఇబ్బందులు, శోధనలు వస్తూ ఉంటాయి. కారణం ఏంటంటే నీవు విశ్వాసంలో నువ్వు నిలబడగలుగుతావా లేదా అని చెప్పి దేవుడు పరీక్ష పెడతా ఉన్నాడు. అటు దేవుడు పరీక్ష పెడతా ఉన్నాడు, ఇటు సాతాను పరీక్ష పెడతా ఉండదు. ఇన్ని రోజులు నాకు మొక్కి నువ్వు దేవుని సన్నిధిలోకి ఎందుకు పోయని చెప్పి అక్కడ పరీక్ష పెడతా ఉంటుంది. విశ్వాసంలో మనం నెగ్గాలి. అలా నెగ్గాలంటే మనం దేవుని సన్నిధిలో విశ్వాసం కలిగి ఉండాలి. అందుకనే దేవుడు కూడా ఏం చేస్తాడు? ఇప్పుడు పిల్లలు పరీక్షలు రాస్తూ ఉంటాడు. 10వ తరగతి పరీక్షలు రాశారు వాళ్ళు. 11వ అంటే ఇంటర్మీడియట్కి వెళ్ళాలంటే వాళ్ళు 10వ తరగతి పాస్ కావాలి. అదేవిధంగా దేవుడు కూడా మనకు కొన్ని పరీక్షలు పెడతా ఉంటాడు. నీ విశ్వాసంలో నువ్వు నిలబడగలుగుతావా? ఆ లేకుంటే మాత్రం నువ్వు ఫెయిల్ అవుతావు, అంటే నా సన్నిధానానికి నీవు రాలేవు. అందుకంటాడు, సాగుచున్నది దేవా నా విశ్వాస నావా, సియోను పురమునకే నన్ను చేర్చు ప్రభువా. సాగుచున్నది దేవా నా విశ్వాస నావా, సియోను పురమునకే నన్ను చేర్చు ప్రభువా. నా తోడు నీవయ్యా, నా నీడ నీవయ్యా, ఆధారము నీవేనయ్యా, నా ఆనందము నీవేనయ్యా, నా ఆనందం నీవేనయ్యా. హల్లెలూయా. మన విశ్వాసము సముద్రం పోయే తెరచాప, నావకు ఒక తెరచాప లాంటిది. ఇప్పుడు సముద్రంలో పడవ నడవాలంటే దానికి ఒక తెరచాప ఉంటుంది. ఆ తెరచాప కనుక చిరిగిపోయిందంటే సముద్రంలో పడి మునిగిపోయింది. ఆ తెరచాప దేనికి సాదృశ్యం అంటే మన విశ్వాసానికి సాదృశ్యం. అంటే మన విశ్వాసాన్ని సన్నగిల్లకుండా కాపాడుకోవాలని దేవుడు ఈరోజు ఆశపడతా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక తర్వాత మనం చూస్తే దుర్నీతి నుండి దున్నబడి విత్తబడతాము. మనం ఏ విధంగా విశ్వాసంలో దున్నబడి విత్తబడతాము? దేవుని తట్టు మనం తిరిగితే ఆయన మన తట్టు తిరుగుతాడు. కాబట్టి ఆ తట్టు ఎప్పుడైతే మన తట్టు తిరుగుతాడు, మనం నన్ను దున్నుతాడు. పొలాన్ని మనం దున్నుతాం కదండి. పొలాన్ని ఎన్నిసార్లు దున్నుతాం? 4 సార్లు దుక్కిసార్లు అంటే అన్నిసార్లు అనేక విధాలు దున్నుతాం. మనం దున్ని మనం విత్తనాలు వేస్తాం. అదే విధంగా మన జీవితాల్లో కూడా యేసుక్రీస్తు వారు దున్నుతాడు. ఎందుకు? ఎవరు దున్నుతారు? ఇప్పుడు అయ్యగారు ఉన్నారు, అంతకుముందు హిందూ అయ్యగారు. ఇప్పుడు దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ సంఘాన్ని దున్నాలి. ఇప్పుడు ఈ సంఘాన్ని దున్నాలంటే మొత్తం అందరినీ కూడా మంచి విత్తనాలని,
ఎక్కడ ముళ్ళ పొదలను కానీ రాతి పొదలను పట్టి కాకుండా మంచి నేలను పట్టి ఫలించే విత్తనాలని వెదజల్లటానికి దేవుడు ఈరోజు ఆశీర్వదించింది మీ అయ్యగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన జీవితాలు కూడా దేవుని సన్నిధిలో విత్తపడాలంటే మనము ఆయన తట్టు మనం తిరగాలి. తర్వాత ఇంకో చివరిగా మనం చూస్తే పాపము చేయకుండా గద్దింపబడతాము. ఇది మెయిన్ అండి. పాపము చేయకుండా అంటే ఒక వ్యభిచారం చేస్తేనే పాపం కాదండి. మన కంటితోటి ఎవరైనా పోతా ఉంటే ఓహో వీళ్ళు అలా ఉండరు ఇలా ఉండరు మన హృదయంలో ఒక ఆలోచన వచ్చిందంటే ఖచ్చితంగా మనం పాపం చేసినట్టే. కొంతమంది ఏం చేస్తారు, నన్ను ఎవరు చూడలేదు కదా, చీకట్లో పాపం చేసి దేవుడు చూస్తాడు అన్నాను. కానీ సర్వాంతర్యామి, సర్వం ఎరిగిన దేవుడు, ఆయనకి ఏది కూడా అడ్డంకి ఉండదు. అన్ని ప్రణాళికలు చూస్తూ ఉంటాడు ఆయన. మన యొక్క వ్యక్తిగత విషయాలు కూడా మొత్తం చూస్తూ ఉంటాడు ఆయన. కనుక మనము పాపములు చేయకుండా ఉండాలంటే మనము దేవుని తట్టు తిరగాలి. అదే విధంగా దేవుని తట్టు మనం తిరిగి ఆయన మన తట్టు తిరిగి మనము పాపపు ఊబిలోకి పోకుండా ఆయన క్షమించబడతాం మనము. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఈరోజు ఎందుకంటే దేవుని తట్టు ఎందుకు తిరగాలి మనం అంటే మన పాపాల నుంచి విడిపించుకోవాలి, మనం విమోచించబడాలి, తర్వాత మనకి ఏం చేయాలి, మనం రక్షింపబడాలి. అనగా అనేకమైన అద్భుత కార్యాలు మన జీవితంలో జరగాలి. కాబట్టి మనందరూ దేవుని చుట్టూ తిరగాలని దేవుడు ఆశపడతాను. కనుక ఈ చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిదండి. దేవుడిచ్చిన మరి కొద్ది మాటలు మన వెనుకట్లో మీకు అనేక మాటలు చెప్తూనే ఉన్నాను. దేవుని యొక్క మాట ఏముంటుందంటే, బైబిల్ మొత్తంలో దేవుని గొప్పతనాన్ని చాటుకోవడానికి దేవుడు బైబిల్ రాయించలేదు. ఎందుకంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, కాగా తన ద్వితీయ కుమారునిగా పుట్టిన అని అందు విశ్వాసం ఉంచువాడు నశింపక